ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన కేసీఆర్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ తాను ఎదిగినటువంటి క్రమాన్ని వివరిస్తూ తనను తాను హైప్ చేసుకుంటూ చేసినటువంటి మీడియా చిట్ చాటు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆంధ్రజ్యోతి లాంటి ప్రధాన పత్రికల్లో కానీ వైరల్గా కనిపిస్తుంది. ఆయన ఎదగడానికి అంటే కేసీఆర్ తీసుకున్నటువంటి చర్యల కారణంగానే తాను ఈ స్థాయికి ఎదిగానని, కేసీఆర్ వల్లే తనకి ఎంతటి ప్రాముఖ్యం వచ్చిందని, కేసీఆర్ వల్లే తాను ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి దారి తీసింది అంటూ ఒక నెగిటివ్ కోణంలోనే వ్యాఖ్యలు చేశారు. నిజానికి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రాముఖ్యం అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేయడం దగ్గర నుంచి, ఆయన మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి ఎక్కువ టూ మచ్ కాన్సన్ట్రేషన్ పెంచడంతో రేవంత్ రెడ్డి ఎదగడానికి పరోక్షంగా కేసీఆర్ కారణమయ్యారనేది రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ వాస్తవమైంది. ఎందుకంటే కేసీఆర్ టైంలో ఇక్కడ ఓటుకు నోటు కేసు నమోదు చేసుకోవడము, తర్వాత ఆ సందర్భంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేయాలి, అందుకు మధ్యలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సాకుగా పావుగా వాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే కేసీఆర్ చాలా సీరియస్ చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఉమ్మడి రాజధానిగా ఉన్న ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు అమరావతికి, విజయవాడకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినటువంటి ఘట్టాలు. ఇప్పుడు కేసీఆర్ వల్లే తనకి అంతటి ప్రాముఖ్యం వచ్చిందని చెప్తూనే తనను తాను శ్రీరాముడికి ప్రాధాన్యం పెరగాలంటే రావణుడికి గలంగా ఉండాలి, రావణుడి వల్లే రాముడికి ప్రాధాన్యం, ఇలాంటి అనేక వ్యాఖ్యలకు సైతము మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి చేశారు. ఏదేమైనప్పటికీ టూ మచ్ కాన్సన్ట్రేషన్ అనేది రేవంత్ పెరగడానికి కారణమైంది. ఇది ముఖ్యంగా పిల్లిని కూడా 4 తలుపులు వేసేసి గదిలో పెట్టి కొడితే పులిలా తిరగబడుతుంది అన్నట్టుగా, అంతకుముందు చూస్తే కనుక ఓటుకు నేటు కేసు రాకముందు చూస్తే కనుక రేవంత్ రెడ్డి నిజానికి పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా కాదు. ఆయన అనుంగు సహచరుడిగా లోకేష్ కి కానీ ఇతరుల తెలుగుదేశం వర్గాల్లో కానీ కీలకమైన అంతరంగిక సహచరుడిగా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేవాడు. ఒక్కసారిగా ఈ కేసు ఫోకస్ లోకి వచ్చిన తర్వాత రేవంత్ కి ప్రాధాన్యం పెంచాలంటూ తెలుగుదేశం సీరియస్ గానే ఒక నిర్ణయం తీసుకోవడం, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు స్వయంగా రేవంత్ రెడ్డిని పెట్టడము, ఆ సందర్భంగా ఆయన పోరాటము, దీంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ దృష్టి కూడా పడింది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి నడిచినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి కనుక ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరి 5-6 ఏళ్ల వ్యవధిలోనే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయినటువంటి చరిత్ర మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టూ మచ్ గా రాష్ట్ర స్థాయి నాయకుడిగా తయారు కావడానికి ఇతనైతేనే కేసీఆర్ ధీటుగా ఎదుర్కోగలడు, పోరాటం చేయగలడు అనేటటువంటి భావన కలగడానికి కేసీఆర్ పెద్ద ఎత్తున పరోక్షంగా సహకారం అందించాడనే చెప్పాలి. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి చిట్ చాట్ లోనే సైకలాజికల్ గేమ్ కూడా ప్లే చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చూస్తే కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి హాజరు కావట్లేదు, అయితే కేటీఆర్, హరీష్ రావు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగానే పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని పరోక్షంగా ఎత్తి చూపుతూ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఫామ్ హౌస్ లో అని చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ కేటీఆర్, హరీష్ రావులు నిర్బంధంలో ఉంచారు కేసీఆర్ ని అంటూ ఒక సైకలాజికల్ ట్రిక్ ప్లే చేయడానికి ప్రయత్నించారు. అంటే మోరల్ గా వాళ్ళని వీక్ చేయాలి, బీఆర్ఎస్ ని వీక్ చేయాలి, ఒక రకమైనటువంటి ప్రచారం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారని చెప్పాల్సి ఉంది. తనకు అనుమానం ఉంది కేసీఆర్ నిర్బంధంలో ఉంచారని చెప్తూ ఆయన ఒక ప్రకటన చేయడం, కేసీఆర్ బయటికి రాడు అనేటటువంటి ఒక భరోసాతోటే ఈ ప్రకటన జారీ చేసినట్లుగా అనుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకటన అంటే ఆంతరంగికమైనటువంటి మీడియా చిట్ చాట్లో అన్నట్లుగానే ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లోకి వెళ్ళాలని అంటాము. ఆంధ్రజ్యోతి దాన్ని పెద్దగా హైలైట్ చేయడం అనేటటువంటి జరిగింది. నిజానికి గత సంవత్సరంలోనే బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా, బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ ఇక ప్రజల్లోకి వస్తారు, విస్తృతంగా పర్యటిస్తారు, ఇంతకాలం వరకు ఇచ్చినటువంటి టైంని కాంగ్రెస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి వివిధ ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్లి దూకుడు పెంచుతారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పెద్దగా యాక్టివిటీ లేకపోవడము, 4-5 నెలల క్రితం మరోసారి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో ఇక నుంచి ఈనాటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అని మరోసారి చెప్పడం, ఆ తర్వాత కూడా పొలిటికల్ యాక్టివిటీలో కేసీఆర్ క్రియాశీలకంగా కనిపించడం పోవడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిని సాకుగా తీసుకుంటూ కేసీఆర్ నే నిర్బంధించారు, అందువల్లనే ఆయన బయటికి రావట్లేదు అంటూ చెప్పారు. అయితే అంతకు ముందే రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ 2-3 నెలల క్రితమే ఒక ప్రకటన చేశారు. సో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఇవి. అయినా
ఉన్నప్పటికీ కూడా సైకలాజికల్ గా కేటీఆర్ ని హరీష్ రావుని డిమారలైజ్ చేయడానికి బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కొంత గందరగోళాన్ని సృష్టించడానికి వ్యూహాత్మకంగా చాకచక్యంగా రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి చిట్ చాట్లు చేస్తున్నారనే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంత నిజము కొంత అబద్ధము కలగలిపి చెబితే నిజాన్ని చూసి ఇది కూడా నిజమేనేమో అనుకునేటటువంటి భావనకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిని చాలా తెలివిగా రాజకీయ ఎత్తుగడగా రేవంత్ రెడ్డి వినియోగించుకుంటున్నారనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, రేవంత్ రెడ్డి పోరాటం చేయడానికి కానీ రేవంత్ రెడ్డికి ఇంతటి ప్రాధాన్యం రావడానికి కానీ కేసీఆర్ అతని మీద పరిధిని మించి పరిమితులను మించి ఆ స్థాయి అంటే నిజానికి రేవంత్ రెడ్డి జిల్లా స్థాయి నాయకుడు, లేదంటే ఆంతరంగికంగా క్వార్టరీలో తెలుగుదేశం క్వార్టరీలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకసారిగా ప్రామినెన్స్ లోకి రావడానికి, రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యం లభించడానికి ప్రధాన కారణంగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే నిలిచాయని చెప్పాలి. ఇప్పుడు సాక్షాత్తు కేసీఆర్ ఖాళీ చేసినటువంటి సీట్లోనే రేవంత్ రెడ్డి కూర్చున్నారంటేనే ఒక పోరాటం చేయడము, పోరాడితే పోయిందేమీ లేదు అన్నటువంటి భావంతో ముందుకెళ్తే కనుక రాజకీయాల్లో ఏదన్నా దక్కొచ్చు అనే దానికి రేవంత్ నిదర్శనంగా కనిపిస్తున్నారు. అయితే వాస్తవికంగా ఫీల్డ్లోకి అంటే బీఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు ఎంత పోరాటం చేసినప్పటికీ కేసీఆర్ ఫీల్డ్లో ఉండేటటువంటి ఆ చిత్రం వేరేగా ఉంటుంది. కాబట్టి ఆయన తొందరలోనే ఇప్పుడు మళ్ళీ ఈ ఏప్రిల్లోనే వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ అప్పటి నుంచన్నా కొంత యాక్టివిటీ పెంచి శ్రేణులకి ఒక నైతిక మద్దతు ఇస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ప్రచారము, రేవంత్ రెడ్డి బలపడుతున్నటువంటి తీరు, ఇంకో వైపు ఏమో బీఆర్ఎస్లోనే ఒక బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఒక కుంపటి పెట్టుకుని కవిత సొంత పార్టీకి ఏర్పాట్లు చేసుకోవడం. దీంతో కేసీఆర్ తన స్టాండ్ తోటి ప్రజల ముందుకు రాకపోతే కనుక బీఆర్ఎస్కి కొన్ని రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకటి, కవిత అసలైనటువంటి బీఆర్ఎస్ తనదే అని క్లెయిమ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఇంకోవైపు బలమైనటువంటి నాయకుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి దూకుడు పెంచి ముందుకు రావడంతో బీఆర్ఎస్ నిలదొక్కుకోవాలి, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో భవిష్యత్తులో పోటీకి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలంటే కేసీఆర్ రంగంలోకి దిగక తప్పనటువంటి ఒక రాజకీయ అనివార్యత అయితే కనిపిస్తోంది.